బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పోలీస్ విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం అవినీతికి అడ్డాగా మారిపోవడంతో సిసిఎస్ ప్రక్షాళనకు హైదరాబాద్ సిపి చర్యలు చేపట్టారు. 12 మంది సిసిఎస్ ఇన్స్పెక్టర్లను మల్టీజోన్ 2కు బదిలీ చేశారు. వెంటనే రిపోర్టు చేయాలని హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టిఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీమ్ 7 ఇన్స్పెక్టర్ సుధాకర్ 3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. హైదరాబాద్ పోలీస్ విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బాధితుల పక్షాన కాకుండా నేరస్తుల పక్షాన నిలబడి తర్వాత బాధితులు పట్టించుకోకపోవడం లాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మొత్తం పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా మార్చేసి ఒక సంచలన బిందుగా మారాడు. అంటే ఎక్కడైనా సరే బాధితుల పక్షాలు లేకుండా ఉన్న ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. పోలీస్ యంత్రాంగం ఉంది, బాధితుల కోసం చెప్తున్న ఒక చిన్న మెసేజ్ కూడా ఉన్న తర్వాత అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళినా పోలీస్ దగ్గరికి వెళ్ళినా ఒక ధైర్యంగా కంప్లైంట్ స్టేజ్కి వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్తే ఎక్కడ మన ఇబ్బందులు పాల్గొవుతా అని చెప్తాను అన్న పరిస్థితి ఉండకూడదని చెప్పి కూడా శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకుంది. ఇదే రకంగా ఇప్పుడు సిసిఎస్ ప్రకటన జరిగింది. దాదాపుగా 12 మంది సిసిఎస్ ఇన్స్పెక్టర్లను మల్టీజోన్ 2కు రిపోర్ట్ చేయాలని సిపి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే సిసిఎస్ లో లంచాల అవతారాలు ఎత్తారు. తర్వాత దీంతో ఇటీవల మనం గమనించవచ్చు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అలాగే సిఐ సుధాకర్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ రకరకాలైన ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అంటే చాలా రకాలుగా ఏమైతే అవినీతికి అడ్డగా మారింది సిసిఎస్. అలాగే చాలా కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా నేరస్తులు సపోర్ట్ చేసే బాధితుల కంప్లైంట్ ను పట్టించుకోవట్లేదు. తర్వాత వాళ్ళు ఒకవేళ ఆ కంప్లైంట్ తీసుకున్నా కూడా డబ్బులు డిమాండ్ చేస్తారని చెప్తున్న 2 కేసుల్లో మనం చూడొచ్చు. అంటే ఏసీపీ ఉమామహేశ్వరరావు అలాగే సిఐ సుధాకర్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకా చాలా మంది మీద కూడా నిఘా పెట్టిన నేపథ్యంలో చాలా మంది పరిస్థితి చాలా మంది ఇక్కడ దీంట్లో ఇదే రకంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎవరి మీద అయితే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన దాని మీద నిఘా పెట్టి ఇప్పుడు టోటల్ గా 12 మంది సిసిఎస్ ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగనే ఎవరైనా సరే ఎక్కడైనా సరే అవినీతి జరిగితే మాత్రం ఎక్కడ ఉపేక్షించడం లేదని చెప్పేసి గతంలో పంజాగుట్ట ఇన్సిడెంట్ లో ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. సిసిఎస్ లో కూడా దాదాపుగా ఒకేసారి 12 మంది ఇన్స్పెక్టర్లను మల్టీ జోన్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది మాత్రం ఒక సంచలన బిందువుగా మారింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.